తాజాగా మద్రాస్ హైకోర్టు వ్యవహారం ఒకటి సంచలనంగా మారింది. ఒక జడ్జ్ విచారణ పూర్తి చేసి తీర్పు అనుకూలంగా ఇవ్వడానికి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు అనే ఫిర్యాదు కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖకు చేరింది. ఆ కేసు వాదిస్తున్న అడ్వకేట్ ద్వారా న్యాయమూర్తి 1/2 కోటి రూపాయలు డిమాండ్ చేశారు అనే అభియోగం కలకలం రేపుతోంది. అంతకుముందే ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు దొరికినటువంటి ఉదంతం చాలా పెద్ద స్థాయిలో సంచలనంగా మారింది. ఇలాంటి పరిణామాలన్నీ ఒక్కొక్కటిగా జరుగుతున్నటువంటి దశలో తాజాగా మంత్రి నారా లోకేష్ తోడలుడు బాలకృష్ణ చిన్నలుడు వైజాగ్ ఎంపీ భరత్కి సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టు ఆసక్తికరమైన తీర్పిచ్చింది. భరత్ నిర్వహిస్తున్న హైదరాబాద్లోని గీతం యూనివర్సిటీ 108 కోట్ల రూపాయల కరెంటు బిల్లుల్ని పెండింగ్లో పెట్టింది. సుదీర్ఘకాలంగా కరెంటు బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేస్తుంది. ఆ కరెంటు బిల్లులు చెల్లించండి అంటూ తెలంగాణలోని విద్యుత్ నియంత్రణ మండలి అదేవిధంగా డిస్కాంలు పదే పదే నోటీసులు ఇస్తున్నా బేఖాతరు చేస్తూ సాగుతోంది. ఇలాంటి తరుణంలో కరెంటు బిల్లులు చెల్లించాలి అంటూ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకి చేరింది. తొలుత తెలంగాణ హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్ మొత్తం కరెంటు బిల్లులు తక్షణమే చెల్లించాల్సిందే అంటూ ఆదేశించింది. దాని మీద భరత్ డివిజన్ బెంచ్కి ఫిర్యాదు చేశారు. ఆయన అప్పీల్ చేసిన తర్వాత డివిజన్ బెంచ్ ఆదేశాల ప్రకారంగా భరత్ తొలుత 54 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మొత్తం బిల్లులో సగం చెల్లించేదానికి తగ్గట్టుగా డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది. అంటే సింగిల్ బెంచ్ మొత్తం కరెంటు బిల్లు కట్టాలి అని అంటే ఆ తర్వాత డివిజన్ బెంచ్ సగం బిల్లులు తక్షణమే చెల్లించండి అని ఆదేశాలు ఇస్తే దాన్ని కూడా కట్టకుండా భరత్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అంటే గీతం యూనివర్సిటీ తరపున సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా ఆసక్తికరంగా 15 కోట్ల రూపాయలు కట్టండి 4 వారాల్లో అంటూ మరొక విస్మయకరమైనటువంటి తీర్పిచ్చింది. తమ యూనివర్సిటీ పెట్టకముందే అక్కడ ఫెర్రో అలాయిస్ నడిచేది, దానికి సంబంధించినటువంటి కరెంటు బిల్లులు కాబట్టి మేము చెల్లించాల్సిన అవసరం లేదు అన్నది భరత్ వాదన. ఇదే అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మనందరి కరెంటు బిల్లుల మీద ట్రూ అప్ ఛార్జీలు వేస్తున్నారు. ట్రూ అప్ ఛార్జీలు అంటే 2019 నుంచి 24, 2014 నుంచి 19 ఆ కాలంలో విద్యుత్ ఉత్పాదనకు అయ్యేటువంటి ఖర్చు మనకి కరెంటు సరఫరా చేయడం ద్వారా అవుతున్న ఖర్చు బ్యాలెన్స్ కావడం లేదు కాబట్టి అదనపు భారం భరించాల్సిందే అని జనాల మీద మోపుతున్నారు. ఒక ఇంట్లో ఒకనాడు 2019 కాలంలో ఒకళ్ళు అద్దుకుంటే వాళ్ళు ఖాళీ చేసి 2022-23లో మరొకళ్ళు వస్తే ఇప్పుడు వాళ్ళు పాత ట్రూ అప్ ఛార్జీల్ని ఇప్పటి కరెంటు బిల్లుల్లో కట్టక తప్పని పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళు వాడారు కాబట్టి మేము కట్టాల్సిన పని లేదు, మా దగ్గర వసూలు చేయాల్సిన అవసరం లేదు అని ఇప్పుడు ఎవరైనా వాదిస్తే ఈ ప్రభుత్వం అంగీకరిస్తుందా? ప్రభుత్వం అంగీకరించకపోతే కోర్టు దాన్ని ఆమోదిస్తుందా? అంటే ప్రభుత్వాలు కోర్టులు ఎవరి పక్షాన ఉంటున్నాయి? మొత్తం కరెంటు బిల్లు కట్టాల్సిందే అని సింగిల్ బెంచ్ హైకోర్టు హైదరాబాద్లో తీర్పిస్తే తెలంగాణ హైకోర్టు అవసరం లేదు, ప్రస్తుతానికి సగం కట్టండి, మిగిలిన సగం తర్వాత చెల్లించండి అని అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో విస్మయకరంగా విస్తుగొలిపే తీర్పు వెలువడుతుందంటే కోర్టులు ఎవరి పక్షాన ఉన్నట్టు, ఏ తీరున సాగుతున్నట్టు? అంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కరెంటు బిల్లులు కూడా కట్టక్కర్లేకుండా తాము చెల్లించాల్సిన మొత్తాన్ని కొంత మొత్తమే చెల్లించే దిశలో ఎలాగైనా మార్చుకోగలరా అనేటువంటి అనుమానం కలుగుతుంది. నిజంగా గీతం యూనివర్సిటీకి నేరం లేకపోతే, వాళ్ళు కరెంటు బిల్లే చెల్లించాల్సిన అవసరం లేకపోతే కోర్టు తీర్పులో బిల్లు కట్టాల్సిన పరిస్థితి లేకుండా చేయాలి. కానీ బిల్లు కట్టండి, తొలితేమో 108 కోట్లు కట్టండి, ఆ తర్వాత 54 కోట్లు కట్టండి, ఇప్పుడు మాత్రం 15 కోట్లతో సరిపెట్టండి అని అంటున్నారంటే న్యాయస్థానాలు ఎవరి పక్షాన ఉంటున్నట్టు, తీర్పులు ఎవరి కోసం సాగుతున్నట్టు, ఈ న్యాయస్థానాలు న్యాయ వ్యవస్థలు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టు అనే ప్రశ్న చాలామందిలో ఉదయించడానికి కారణమవుతుంది. మొత్తంగా వైజాగ్ తెలుగుదేశం పార్టీ ఎంపీ భరత్కి సంబంధించినటువంటి కేసుల్లో తెలంగాణలో చెల్లించాల్సిన కరెంటు బిల్లుల్లో క్రమంగా కోత కోయించుకుంటూ తాము చెల్లించాల్సిన మొత్తాన్ని ఎగనామం పెట్టే దిశలో అడుగులేస్తున్నారా అనేటువంటి అనుమానం చాలామందిలో బలపడుతుంది. మొత్తంగా రాజకీయ నేతలు
ఆర్థికంగా బలవంతులైనటువంటి వాళ్ళు, కోర్టుల్లో ఏ స్థాయికైనా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు కరెంటు బిల్లులు బాకీ ఉన్నప్పటికి కూడా కట్టకుండా ఎలా కాలయాపన చేస్తారో, ఏ రీతిన ఆ విద్యుత్ పంపిణీ సంస్థల్ని ముంచేసే ప్రయత్నం చేస్తారో గీతం భరత్ ఉదంతం సజీవ సాక్ష్యంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో న్యాయ వ్యవస్థల వ్యవహార శైలి అనేక మందిని విస్మయానికి, చాలా విచారానికి కూడా గురి చేస్తోంది.